వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో CLRI రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే లేదా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ CLRI రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోకండి. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వేరియస్ డిసిప్లిన్స్లో వేకెన్సీస్ అనేవి ఓపెన్ చేశారు. సో ఈ వేకెన్సీస్ రిలీజ్ అయిన క్రైటీరియా ఏంటి అండ్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ నోటిఫికేషన్ డేట్ ఉంటుంది 12th of July 2021 and the number, advertisement number, and ఇది gender balance మీద women candidates also are eligible to apply. And ఇక్కడ మీకు ఫస్ట్ సెట్లో ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మీకు 14/7/2021 నుంచి ఓపెన్ చేశారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ మీకు 13th August వరకు ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసీప్ట్ ఆఫ్ ద హార్డ్ కాపీ మీకు 6th of September వరకు ఇచ్చారు. సో ఈ డేట్స్ నోట్ డౌన్ చేసుకుని డేట్స్కి ప్రకారంగా మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయండి. సో CSIR అనేది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1948 అండ్ దీనికి చాలా రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. And it works under the Ministry of Science and Technology, Government of India. ఇది education, research, training, testing, forecasting, planning, social empowerment departments and sectors లో working. సో దీన్ని బట్టి మనకి వేరియస్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ మీకు ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో ఎలిజిబిలిటీని ఫుల్ఫిల్ చేసి ఉన్నారో ఈ క్రైటీరియా బేసిస్కి ప్రకారంగా మీరు ఫర్దర్గా అప్లికేషన్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు టు అప్లై. ఫస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి ఇది మీకు జనరల్ స్టోర్స్ అండ్ పర్సేజ్ కేటగిరీ కింద ఉంటుంది. దీనికి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్ మళ్ళీ UR వాళ్ళకి 2, SC వాళ్ళకి 2, EWS వాళ్ళకి 1 అండ్ PW వాళ్ళకి 1. పే లెవెల్ 19,900. ఎమాల్యుమెంట్స్తో టోటల్ కలిపి 30,000 అనేది ఇవ్వబడుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ మీకు UR EWS వాళ్ళకి 28, SC వాళ్ళకి 33 అండ్ PW వాళ్ళకి 38 అనేసి ఇచ్చారు. సో అకార్డింగ్ టు ద కేటగిరీ ఏజ్ లిమిట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. బోత్ ద పోస్ట్స్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా సేమ్ ఏజ్ లిమిట్. దీంట్లో UR వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది, దట్స్ ఇట్. అండ్ పే స్కేల్, పే లెవెల్ చూసుకుంటే 19,900, టోటల్ ఎమాల్యుమెంట్స్తో కలిపి 30,263. నెక్స్ట్ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ స్టోర్స్ అండ్ పర్చేస్కి 12th standard పాస్ అండ్ మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఉండాలి. లాస్ట్ కాలంలో జాబ్ స్పెసిఫికేషన్ ఇచ్చారు. అంటే మీరు హైయర్ కనుక అయితే, మీరు సెలెక్టెడ్ కనుక అయితే మీరు ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీ, అసలు జాబ్ ఎట్లా ఉంటుంది అనేసి లాస్ట్లో బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు. నోటిఫికేషన్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే లేదా జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి 12th standard పాస్ విత్ అకౌంటెన్సీ ఉండాలి అండ్ వర్కింగ్ ఆఫ్ కంప్యూటర్స్ యాజ్ వెల్. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ మీకు చూసుకుంటే టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. 35 words per minute in English or Hindi and 30 words per minute in Hindi. కరస్పాండెంట్లీ మీకు ఈ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. బెనిఫిట్స్, ఈ పోస్ట్ యూజువలీ అలవెన్సెస్ అనేది అప్లికబుల్ అవుతాయి అండ్ అదర్ ఎమాల్యుమెంట్స్ కేటగిరీ వైజ్ బెనిఫిట్స్ అనేది ఇవ్వబడుతుంది. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్తో పాటు అప్లికెంట్స్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ లైక్ ఎడ్యుకేషన్, ఏజ్, ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయొచ్చు. ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అనేది మినిమంగా మీరు ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు క్యాండిడేట్స్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వగలరు. అండ్ ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ మీకు ఓన్ క్రైటీరియాని బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ మీకు క్వాలిఫికేషన్స్ బట్టి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, రెలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్ని మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాలి. ఐదర్ ఇన్ ఆన్లైన్ ఆర్ హార్డ్ కాపీ అన్నా కానీ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఫార్మాట్లో మీరు సబ్మిట్ చేయాలి.
ఈక్వలెంట్ క్లాజ్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, మీరు పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ని బట్టి మీరు క్లియర్గా ఫార్మాట్ ఇచ్చిన ప్రకారంగా అప్లై చేయాలి. ఒకవేళ మీరు మీ సర్టిఫికేట్స్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజెస్లో కనుక ఉంటే అది మీరు ట్రాన్స్లేట్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ తో అటెస్టెడ్ చేయించి ఆర్ నోటరీ అన్న చేయించి అప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, అప్పర్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డేట్స్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాని ప్రకారం ఫుల్ఫిల్ చేస్తేనే రిలాక్సేషన్ అనేది కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్, డెసిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనేది ఇట్ విల్ బీ ఫైనల్ ఇన్ రిగార్డ్స్ ఫర్ ది ఎలిజిబిలిటీ కానీ యాక్సెప్టెన్స్ కానీ ఆర్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ కానీ. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు ఫుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి ఇచ్చారు. For notification regarding selection, details of screened candidates, shortlisted candidates, next competitive written examination ki ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ప్రొఫిషియన్సీ, ఈ అంతా మీకు డీటెయిల్స్ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో టైమ్ టు టైం అప్డేట్ చేస్తారు. సో లేటెస్ట్ అప్డేట్స్, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అంతా అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. సో టైం టు టైం చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టెస్ట్ అనేది సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ కోసం పెట్టారు. సో ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ స్పీడ్ మీకు కంప్యూటర్ మీద ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు అండ్ దెన్ ప్రిపేర్డ్ ఫర్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామినేషన్లో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో సెకండ్ పేపర్ అనేది ఎవరైతే మినిమం స్కోర్ ఇవాల్యుయేట్ అయి ఉంటారో పేపర్ 1లో వాళ్ళనే పేపర్ 2 ఇవాల్యుయేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మీరు ఎగ్జామ్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 12 స్టాండర్డ్ బేసిస్ మీద ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 2 hours 30 minutesకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది ఫర్ పేపర్ 1, 100 questions, 200 marks అండ్ నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమి ఉండదు. అదే పేపర్ 2లో మీకు 2 sections ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50-50 questions, 150 మార్క్స్కి. దీంట్లో ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. టైపింగ్ స్పీడ్ ఇందాక చెప్పినట్లుగా 35 words per minute ఇంగ్లీష్లో, 30 words per minute హిందీలో మీరు టైపింగ్ స్పీడ్ ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ మీరు రెలవెంట్గా కాస్ట్ సర్టిఫికేట్ ఆర్ రెలవెంట్ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ 40 years అని మెన్షన్ చేశారు. 45 years రిలాక్సేషన్ SC వాళ్ళకి ఇచ్చారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ కూడా ఆ బేసిస్ మీద మీకు అప్లికబుల్ అవుతుంది. యాజ్ పర్ ద GOI ప్రొవిజన్స్, ఏజ్ రిలాక్సేషన్ ఫర్ విడోస్, డివోర్స్డ్ మెన్, ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్స్ అనే వాళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ 35 years, వాళ్ళకి 40 years వరకు ఇచ్చారు. రెలవెంట్గా మీరు సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా పీడబ్ల్యూడీ డిసబిలిటీ క్యాండిడేట్స్ కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది రిగార్డింగ్లీ అకార్డింగ్ టు ద సర్టిఫికేట్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఈ పోస్ట్కి మీరు ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ మీరు ఆన్లైన్కి వెళ్ళి, ఆన్లైన్లో మీకు లింక్ ఇచ్చారు. సో ఆ లింక్లో మీకు 13/8/2021 వరకు యాక్టివేటెడ్ ఉంటుంది ఫర్ ది అప్లికేషన్ ప్రాసెస్. సో మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో అప్లికేషన్లో మీరు కంపల్సరీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. బికాస్ ఫర్దర్ రెఫరెన్సెస్ ఆఫ్ ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా మీకు ఈమెయిల్ ఐడి ద్వారానే జరుగుతుంది కాబట్టి. అండ్ ఇచ్చిన ఫార్మాట్కి ప్రకారంగా డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి అండ్ ఆల్సో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చిన ఫార్మాట్లో మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. సేమ్ ఎట్లాగైతే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నారో హార్డ్ కాపీ కూడా మీరు ఇక్కడ ఇచ్చిన విధానంగా అడ్రస్ కూడా ఇచ్చారు. మీరు ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని నేమ్ ఇక్కడ రాయాలి అండ్ దానికి పోస్ట్ కోడ్ కూడా ఇచ్చేసారు. సో ఆ పోస్ట్ కోడ్ కూడా రాసి ఇక్కడ మీకు అడ్రస్ ఉంటుంది. సో ఈ అడ్రస్కి మీరు పంపించాలి. అండ్ ఈ అడ్రస్కి మీరు 6th of September 2021 లోపు మీరు పంపించాలి. అండ్
ఒకవేళ మీ హార్డ్ కాపీ కనుక వ్యాలిడ్ అయ్యి ఉండి పంపించలేకపోతే మీ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి రాదు. సో అప్లికేషన్ పంపించే ముందు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసి చదివి అప్పుడు పంపించండి. క్యాండిడేట్స్ మీరు మోర్ దెన్ 1 పోస్ట్ కనుక అప్లై చేయాలి అనుకుంటే సపరేట్గా ఇంకో ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి అండ్ సపరేట్గా ఇంకో హార్డ్ కాపీ అనేది పంపించాలి. ఒకే దాంట్లో 2 పోస్టులకి పంపించకూడదు. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్లోనే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా, ఇట్లా ABCDE అని చెప్పేసి. సో ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ విధంగానే అన్ని లైన్లో మీరు సబ్మిట్ చేయాలి. ఫస్ట్ మీరు సైన్డ్ కాపీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ప్రూఫ్ ఆఫ్ సబ్మిషన్, అప్లికేషన్ ఫీజ్ రిసిప్ట్తో పాటు మీరు ఫస్ట్ each document, second photocopies of matriculation age proofs, third is self-attested copies of education qualification, next caste, experience, NOC certificates, etc. సో ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ కనుక మీరు ఓన్గా చదవాలి అనుకుంటే సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.